నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పట్టణం నర్సగ్రహారంలో సుమారు 3.7 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తల్లిపాలతోనే తల్లి బిడ్డకు రక్షణ. తల్లిపాలను మించిన ఔషధం లేదు. పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు అందించాలి. ఏసీ చైర్మన్ అంజుబాబు, ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విద్యార్థులను అభినందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25వ తేదీ నుండి స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం పట్టణం 5వ వార్డు పరిధిలోని నర్సయాగ్రహారంలో సుమారు 3.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డివైడర్, డ్రైనేజీ నిర్మాణ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. కుమదవల్లి రోడ్లో ఆర్టీసీ డిపో అవుట్ గేట్ కార్నర్ నుండి దుర్గా కర్రీ పాయింట్ వరకు ఇప్పటి వరకు ఉన్న 6 మీటర్ల రోడ్డును 11.6 మీటర్లకు విస్తరించి మధ్యలో సెంట్రల్ డివైడర్, లైటింగ్ సిస్టమ్, రెండు వైపులా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ త్రినాథరావు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు రోడ్డు పనులు జరుగుతున్న వివరాలు తెలియజేశారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ, అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన మంత్రికి వెల్లడించారు. పరిశీలన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నర్సగ్రహారంలో రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆయన వెంట వెంకటరాజు, షేక్ మొహిద్దీన్, ఎస్ గోవర్ధన్, కాంట్రాక్టర్ మన్నే సతీష్లతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకి దివ్యౌషధమని, సాంప్రదాయకంగా వస్తున్న తల్లిపాలు సంస్కృతిని ప్రోత్సహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ హాల్లో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవ సభలో ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడారు. తల్లిపాలు పిల్లలకి అందిస్తే అందం పాడవుతుందని భావించకూడదని, పిల్లలకు పాలిస్తేనే తల్లులు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉంటారని అన్నారు. గర్భిణీ సమయంలో గర్భిణీలు పోషకాహారం తీసుకోవడం, సులువైన వ్యాయామం చేయడం ద్వారా సుఖ ప్రసవం పొందుతారని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రసవించిన గంట లోపల తల్లులు తమ బిడ్డలకు పాలిస్తే రోగనిరోధక శక్తి బిడ్డలకు అందుతుందని, ఈ కాలాన్ని గోల్డెన్ అవర్ అంటారని అన్నారు. నేడు గణాంకాలు చూస్తూ ఉంటే గంటలోపు బిడ్డలకు పాలను 48% మంది మాత్రమే పట్టించడం జరుగుతుందని, బిడ్డలు పుట్టిన తర్వాత 6 నెలల పాటు నిరంతరాయంగా పాలందిస్తున్నది 68% మంది మాత్రమేనని అన్నారు. తల్లిపాలకు మద్దతునిచ్చే స్థిర వ్యవస్థను మనందరం అభివృద్ధి చేయాలనే నినాదంతో ముందుకు వెళ్లాలని అన్నారు. తల్లిపాలు అవసరమైన బిడ్డల కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల నిధిని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. డాక్టర్ సుధాలక్ష్మి మాట్లాడుతూ, మురిపాలను అందించడం ద్వారా హెమోగ్లోబిన్, పోషకాలు బిడ్డలకు అందుతాయని అన్నారు. దాత్రి ఆర్గనైజేషన్ కి చెందిన మహేష్, శివ, మాధవ్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీలక్ష్మి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, సూపర్వైజర్లు, గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. తల్లి పాలకు మద్దతునిచ్చే స్థిరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి తల్లి పాలు సంస్కృతి ప్రోత్సహించవలసిన ప్రాధాన్యత ఎంతైనా ఉంది. ఈ తల్లి పాలు వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ ఆచరణలో ఎంతమంది పెడుతున్నారంటే 50% మాత్రమే పెడుతున్నాం. తల్లి పాలు బిడ్డ ప్రసవించిన గంట లోపులోనే తల్లి పాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటాడు. వేరే మందు ఏమి ఇవ్వకల్లా బిడ్డ పుట్టిన గంట లోపల తల్లి పాలు ఇస్తే అదే దివ్య ఔషధం. అది అందరూ కూడా పాటించాలి. ఈ తల్లి పాలు ఎంత శ్రేష్టం అంటే బిడ్డ ఎదుగుదలకి, బ్రెయిన్ ఎదుగుదలకి, ఆరోగ్యంగా ఉండడానికి తల్లి పాలు ఒకటే ఉపయోగపడతాయి. కనుక ఏమి ఉపయోగపడదు. అది మీరు గ్రహించి తల్లులు బిడ్డలకి పాలకి సంస్కృతి అలవాటు చేసుకోవాలి. కొంతమంది తెలియక బిడ్డకి పాలిస్తే మన అన్నం పాడైపోతాము అని ఆలోచన కూడా కొంతమందిలో ఉంటుంది. అటువంటి ఏమీ పెట్టుకోక్కర్లేదు. బిడ్డకి పాలిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డకి పాలు ఇవ్వాలి. ముఖ్యంగా తల్లి పాలు గురించి చెప్పారు పెద్దలందరూ. తల్లి ఎలా ఉండాలి? తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని సాధ్యమవుతుంది. తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ వచ్చిన కానించి డెలివరీ అయ్యే వరకు మంచి ఫుడ్ తీసుకుని, మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే తల్లి పాలు ఇవ్వడానికి అవకాశం పెరుగుతుంది. తల్లి పాలు పెరగాలంటే, తల్లి పాలు ఇవ్వాలంటే తల్లి పాలు తాగాలి. ప్రతి తల్లి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా 2 పూట్ల పొద్దుగా సాయంత్రం కూడా ఆవు పాలు కానీ, స్వచ్ఛమైన గేదె పాలు కానీ తాగినట్లయితే ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది పాలు తాగడం అది చాలా తప్పు. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి తల్లి కూడా పొద్దున ఒక పెద్ద గ్లాస్ పాలు, సాయంత్రం ఒక పెద్ద గ్లాస్ పాలు తాగాలి. అవి తాగినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉండి మీ బిడ్డను ఆరోగ్యమైన బిడ్డనిచ్చే అవకాశం కలుగుతుంది. అటువంటి బిడ్డకి మీ దగ్గర ఫీడింగ్ కూడా పెరుగుతుంది. మీరు పాలు తాగిన తల్లికి మదర్ ఫీడింగ్ కూడా పెరుగుతుంది. బిడ్డకి పాలించే కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తల్లి పాలు ఇవ్వడం కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ ఈ మదర్ ఫీడింగ్ రూమ్స్ పెట్టి, ఇప్పుడు కొత్తగా ఈ మదర్ ఫీడింగ్ పెట్టే సిస్టర్ని మీ దగ్గర పాలు ఎక్కువ ఉంటే అక్కడ బ్యాంకుకి ఇవ్వచ్చు. ఆ పాలు తక్కువ బిడ్డకి ఇవ్వచ్చు. ఆ సిస్టమ్ కూడా వచ్చింది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు మీ తల్లిదండ్రులకి మీరు అవేర్నెస్ చేయాలి. ఇక్కడికి ఏదో వచ్చేసాము అప్పుడు 1 అవర్ కూర్చొని కాకుండా ఎందుకు పెడుతున్న ఉద్దేశాన్ని మీరు ప్రజలే తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, ICDS డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు చెప్పిన విషయాన్ని ప్రజలకి తీసుకెళ్తే మనం చేస్తున్న వారోత్సవాల యొక్క ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో దాన్ని మనం అభివృద్ధిగా చేస్తున్నాం అవుతాం. మీ అందరికీ తెలుసు తల్లిపాల యొక్క ఆవశ్యకత చాలా మంది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. 1992 నుంచి ఇలాంటి వారోత్సవాలు చేసుకుంటున్నాం. IMS Act 1992 దాదాపు 30 ఏళ్ళ నుంచి మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా మన సాంప్రదాయంలో కూడా ఉంది తల్లిని గౌరవించాలని చెప్పేసి. తల్లిపాలకు ఉన్న ఆవశ్యకత ఎప్పుడు చేస్తున్నప్పటికీ ఇంకా మీరు చూసుకుంటే గణకాలు చాలా బాగలేని పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నాకు డాక్టర్ గారు చెప్తూ మొదటి గంట గోల్డెన్ అవర్ అంటాం. మనం ఫస్ట్ టీకా పిల్లవారికి ఇచ్చేది తల్లిపాలు. మొదటి టీకా తల్లిపాలు. 280 కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ ని చాలా మంది ఆపోవలతో
తీసేసి వాడేస్తూ ఉంటారు. కానీ ఆ కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు పిల్లవాడి యొక్క రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. కానీ మనకి అన్నింటిలో చూస్తే కేవలం 52% మాత్రమే ఫస్ట్ అవర్లో ఫీడింగ్ చేస్తున్నాం, 48% చేయలేదు. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. సమాజంలో ఇంకా చాలా మందికి ఈ విషయాలు తెలియకపోవడం వల్ల ఆ ఇంపార్టెన్స్ జరుపుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎందుకు ఏర్పడింది అంటే, ముఖ్యంగా ప్రతి జనరేషన్లో ఎన్నో ఇప్పుడు సామాజికంగా మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ తల్లుల్లో కూడా రకరకాల అపోహలు, అనుమానాలు కలుగుతూ ఉంటాయి. వాటిని నివారించడం కోసం, అలాగే తల్లిపాలని బ్రెస్ట్ ఫీడింగ్ అనే దాన్ని ప్రమోట్ చేయడం కోసము ఈ తల్లిపాల వారసత్వాన్ని 1992 ప్రారంభించడం జరిగింది. వరల్డ్ అలయన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనేవారు WHO యునిసెఫ్ వారి సహకారంతో 1992 నుంచి తల్లిపాల వారసత్వాన్ని చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. చిన్న వయసులోనే విద్యార్థులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం అభినందనీయమని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల సాయి భావన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు కొల్లి విద్యా శ్రీవల్లి, జస్విక శ్రీజలు చిన్న వయసులోనే మనిషి యొక్క శరీర అవయవాలు, దేశంలో రాజధానులు, వింతలు, విశేషాలతో పాటు జనరల్ నాలెడ్జ్ ప్రతిభ కనబరిచి దేశంలో అత్యుత్తమమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విద్యార్థులను రఘురామకృష్ణరాజు పెద్దమేరంలోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయి భావన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ బుజ్జిబాబు, దొడ్డలపూడి సర్పంచ్ కొల్లి సుబ్బారావు, తోట ఫణి తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో 28, 26 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి నెల 25వ తేదీ నుండి స్మార్ట్ రేషన్ కార్డులు కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ మహిళా సాధికార సహకార చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను దివాలా తీయించి అవినీతికి పాల్పడి అక్రమంగా సంపదను దోచుకున్నారని, నిధుల కొరత ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ స్థానికుల సమస్యలను తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, స్థానిక వార్డుల్లోని డ్రైనేజీ, శానిటేషన్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్ బాబు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లమైన గోవింద్, టీడీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలుగండి అనే కార్యక్రమం ఒక నెల రోజులుగా మనం ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ఉండటం చూస్తున్నాం. ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో 39 వార్డులు, అలాగే రూరల్లో వీరవసరం మండలం కలిపి 40 గ్రామాల వరకు ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి ఇప్పుడు ఏదైతే సూపర్ 6 లో భాగంగా హామీ ఇచ్చారో ప్రతి మహిళకి ఒక పెన్షన్ కావచ్చు, ఒక రేషన్ కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే మరి రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అందినయా లేదా మన పరిపాలన ఎలా ఉందని ప్రతి ఇంటింటికి వెళ్లి మరి తెలుసుకోవాలని మన కార్యకర్తలు నాయకులతోటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. 26, 28 వార్డులు రావడం జరిగింది. మన భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీలో ఒక కమిట్మెంట్ తో పనిచేసే నాయకులు ఉన్నారు అనేది దీనికి గుర్తింపు. ఇక్కడ ప్రతి ఇంటింటికి ప్రతి మహిళనికి వెళ్ళటం జరిగింది. మనం గతంలో కూడా రాష్ట్రానికి ఇదేం కర్మ భవిష్యత్తు గ్యారంటీ కూడా చేయడం జరిగింది. ప్రతి మహిళ కంట్లోనూ కన్నీరు చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని చూసి చెల్లించి ప్రతి మహిళ ఆనందంగా ఉండాలి అని ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు అయితే మనం ఇచ్చామో అంతకంటే ఎక్కువే. ఇప్పుడు రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, అలా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీలలో ఏదైతే కరెంటు ఎక్కువ ఉందని పాత గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందో అప్పుడు తీసేయడం జరిగింది. అది మనకు తెలుసు అందరికీ. మన వీడో పెన్షన్ దాదాపు 1,20,000 కొత్త పెన్షన్ వీడో పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే పెన్షన్ లేదో, ఎవరికైతే రేషన్ లేదో, ఎవరికైతే ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఉన్న వార్డు వైజ్ నాయకత్వం కానీ పట్టణ నాయకత్వం కానీ మమేకమై ప్రతి ఒక్కరికి సమస్య తీర్చే విధంగా అక్కడ ఉన్న అధికారులకి తప్పనిసరిగా వాళ్ళకి అందుబాటులో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన అదే విధంగా ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సుతో ప్రయాణం కూడా పెట్టడం జరుగుతుంది. మహిళలకి ఇది శుభవార్త. ఎక్కడికి వెళ్ళినా సరే ఆధారాలకు ఐడెంటిటీ చూపెడితే ప్రతి జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది అందరికీ కూడా మంచి శుభవార్త. మహిళలందరికీ రాబో కాలంలో మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేసి ఈ రోజున సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మరి సంవత్సరం ముందుకు వెళ్ళాం. అదేవిధంగా ఈ రోజు సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని కష్టకాలంలో కూడా రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని కూడా అమలు చేస్తున్నాం. 1 year లోనే అన్ని అమలు చేసామని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. మరి అన్న క్యాంటీన్లు పెట్టి రీఓపెన్ చేసి 5 రూపాయలకి మరి ఆ ఫుడ్ పెట్టే కార్యక్రమం కానివ్వండి, మరి అంతేకాకుండా మహిళలకి ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వడమే కానివ్వండి, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు వేయడం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులకి అకౌంట్లో 20,000 రూపాయలు వేయటమే కానివ్వండి, 3 విడతల్లో 20,000 రూపాయలు వేయటం కానివ్వండి, మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము నెరవేరుస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్న. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, వార్డుల్లో సిమెంట్ రోడ్లు ఈ రోజున అభివృద్ధి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ముందుకెళ్తుంది. మరి గత వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తారో ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. అందుకోసమే వాళ్ళు 11 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు. కూటమికి అవకాశం ఇచ్చారు. డెఫినెట్ గా ప్రజల యొక్క మన్నలను పొంది మరింతగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. గడప మేము వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు అన్ని కూడా రేషన్ గానీ, మరి గ్యాస్ బండ్లు గానీ, అలాగే తల్లికి వందనంలో పిల్లలకి చదువుకునే పిల్లలకి 2 3 మాకు డబ్బులు ఇస్తున్నారని చెప్పి వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కొంతమందికి ఇళ్లు లేవని అలాంటి కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అలాగే కరెంటు గురించి కూడా సమస్యలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ పరిష్కరించడానికి కూడా పార్టీ తరఫున కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపిస్తూ అటు పోలవరం గానీ, అమరావతి రాజధాని గానీ, మరి ఇండస్ట్రీస్ గానీ, ఉద్యోగస్తులకు ఉపాధి కల్పించడంలో గానీ ఆయన నిర్విరామంగా కృషి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మళ్ళీ పచ్చి అబద్దాలతోటి సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదు, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయడం లేని తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఉంటుంది. అందు గురించి అంటారు ఇంటికి దీపం వెళ్ళాలి, సంతోషంగా ఉండాలని చెప్పి
తల్లికి వందనం వేశారు. నిజంగా తల్లిలో ఆనందం చూశాను. గ్యాస్ సిలిండర్లు అందించారు, వాళ్ళ కళ్ళలో ఆనందం చూశాను. ఉచిత బస్సు పెడుతున్నారు 15వ తారీఖు నుంచి, వాళ్ళ కళ్ళలో ఆనందం చూశాను. మొన్న రైతులకి 46,86,000 మందికి రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూశాను. ఈ రకంగా ప్రతి వర్గం, మహిళలు కానీ, యువత కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా సంతోషం. ప్రజల సమస్యలను తెలుసుకుని ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుందంటే ఈవేళ ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలించే తీరు, ఆయన సూపర్ 6 అనే పథకాలని పెట్టి ఒకటిగా అది అమలు చేసుకుంటూ వెళ్ళి ఇవాళ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారంటే ఆయన యొక్క పరిపాలనకు నిదర్శనమని ఈ యొక్క కార్యక్రమం ఆయన ఆదేశాల మేరకు ఇలాగే ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ప్రజలు నిలదీయాలని వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి నరసింహారాజు అన్నారు. మంగళవారం ఆకివీడు మండలం తాళ్లకోడులో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి బాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. ఆకివీడు మండల వైసీపీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ముందుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్య, టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, రాష్ట్ర నాయకులు సునీల్ రాజు, సర్పంచ్లు గాలి సామ్రాజ్యం, నందమూరి ప్రకాష్, చిట్టిబాబు, మాజీ సర్పంచ్ మన్నే పోతురాజు, ఆలీ, రాజు, కురళ్ల పౌలుతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు వేరే చెప్పక్కర్లేదు. మీ పక్కనే ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఎంతమంది ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క ఇల్లు అయినా సరే వచ్చిందేమో ఒకసారి చూపించమండి మీరు ఎవరన్నా. అన్ని చేశారు, కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి పేదవాడికి వీడికన్నా అటు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు అంటే అటు మొగ్గు చూడటం సహజం. అలాగే వెళ్ళి చంద్రబాబు మోసంలో మీరు పడిపోయారు కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పి మాకు ఏంట్రా బాబు ఓట్లని అంటలేదు. మీరు ఒకసారి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా, చంద్రబాబు నాయుడు మరి నిలబెట్టుకున్నాడా లేదా అంత కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకుని, ఆయన ఉండగా ఇన్ని రకాలుగా ఆలోచించాడు. చిన్నపిల్లలకి చదువు చెప్పించాలి, వాళ్ళకి స్కూళ్ళు బాగుండాలి, కాన్వెంట్లు కాదు కాన్వెంట్ల కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్ బాగు చేయాలని చెప్పి నాడు నేడు కింద బ్రహ్మాండమైన స్కూల్స్ గ్రామాల్లో కట్టించి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలి, ప్రతి పేదవాడి పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమం చేశాడు. ఇవన్నీ ఆయన ఎలక్షన్ టైంలో చెప్పలేదు. నెగ్గిన తర్వాత ఇచ్చిన మాటల కన్నా కూడా పేదవాడి కోసం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ. నీళ్లు మీకు అందక మరి రోగాల బారిన పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వైద్యం చేసుకుంటారంటే డబ్బులు ఉండవు. అలాగే ఏ మందు షాప్కి వెళ్ళి ఏదో బిళ్ళ మింగి ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మీరు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎవడు మోసగాడు, ఎవడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడని చూడాలి. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా 600 హామీలు ఇచ్చాడు. డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేసేస్తాను ఒకసారి అని చెప్పాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఎలక్షన్ ముందు మళ్ళీ పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్ళకి 10,000 ఇచ్చి మోసం చేద్దామని చూశాడు. కానీ ఆడవాళ్ళు అందరూ కొడితే దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినాయి ఆ మోసాలు భరించలేక. మన 24లో కూడా చంద్రబాబు నాయుడిని ఎవరో నంబరు దేశంలో, ఈవెన్ మోడీ గారు కూడా నంబరు. ఏదో ఒకరికొకరికి అవసరాలు కాబట్టి కలిసారు తప్పించి ఇప్పుడు కూడా కలవరు. ఆ మాట చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు, నేను చెప్పినా ఎవడో నమ్మడని. అప్పుడు దాకా రోడ్డెక్కి ఎవరి పరిపాలన సరిగ్గా చేయకపోయినా వాళ్ళకి తోలు తీస్తాను, చర్మం ఒలిచేస్తానని జుట్టు నిమురుకుంటా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కలుపుకుని జనం కూడా ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తే తోలు తీస్తాడనే ఉద్దేశంతో ఆయన కలుపుకొని పవన్ కళ్యాణ్ ద్వారా జనాల్ని మోసం చేయొచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి మీ ఇంటింటికి పెట్టిన దాంట్లో కూడా ఈ హామీలన్నీ మేము నెరవేరుతామని 2 హామీలు ఉంటాయి, సంతకాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిది ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను మరి నిలబెట్టేస్తానని మరి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు మాకు అర్థం కావట్లేదు. మరి ఈయన మాత్రం ఒక హామీ కూడా లేకుండా జనాన్ని మోసం చేసి ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. రాబోయే రోజుల్లోనే ఇంకా ఏదో వేస్తాడని మీరు ఆశ ఉండడంలో తప్పులేదు. ఉన్న 1 సంవత్సరం ముఖ్యమంత్రిగా 1,40,000 కోట్లు అప్పు చేశాడు. డెవలప్మెంట్ లేదు, ఒక పథకం లేదు. మరి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు. మాట్లాడితే జగన్ అప్పు చేస్తున్నాడు, అప్పు చేస్తున్నాడు. జగన్ 1,00,000 కోట్లు ఏటా వచ్చినప్పుడు 1,00,000 కోట్లు సుమారు పథకాల కింద పేద ప్రజలకే పంచిపెట్టాడు. మరి అప్పు పెరుగుతుంది, ఇక్కడ ఒక పథకం రావట్లేదు.
ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వారు కూటమి ప్రభుత్వం 6 హామీలు ఇచ్చి హామీలను ఇప్పటికి కూడా నెరవేర్చకపోవటం వల్ల ఎంతవరకు నష్టపోయారు, ఇప్పుడు వరకు పథకాలు ఎన్ని వచ్చినాయని ఇంటింటికి వెళ్ళి వారికి వచ్చిన పథకాలు, చంద్రబాబు నాయుడు వారికి పడిన బకాయి ఎంత అని వివరంగా చెప్పి ఈ విషయాన్ని అన్ని ఇంటింటికి ప్రచారం చేయమన్నారు. కాబట్టి పార్టీ ఆదేశాలను ఇంటింటికి తిరిగి ఎవరికి ఏ సంక్షేమ పథకం వచ్చింది, ఏది రాలేదు అన్న విధానంగా మొత్తం సూపర్ 6 అమలు అవుతున్నాయా, అమలైతే ఎన్ని వచ్చినాయి అని ఇప్పుడు నిన్నగా మొన్న రైతు వేశారు. రైతులకి రైతు భరోసా కింద అంటే కేంద్ర ప్రభుత్వం కాకుండా మేము 20,000 ఇస్తా ఉన్నారు. ఈ 20,000కి ఓ సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 5,000, కేంద్రం ఇచ్చింది 2,000. గతంలో వాగ్దానం చేశారంటే మన రైతులు ముందుగా 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా నేరుగా మేము 20,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం, దానివల్ల మోసపోయా. అమ్మఒడి అది ముందు సంవత్సరం మానేసి ఇప్పుడు 13,000 వేసాడు, 15,000 నేరుగా వేసేస్తా అన్నాడు. అప్పట్లో మనం 1,000 రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటే ఇదంతా జగన్ ఖాతాకి వెళ్ళిపోతుంది అన్నారు. ఇప్పుడు లోకేష్ ఖాతాకి వెళ్ళిపోతున్నారు 2,000. ఒకసారి ఆలోచించండి. రత్న షూరిటీ కుప్పన పొడికి మోసం గ్యారంటీ చేసింది కదా. ఇప్పుడు నీళ్ళు రావట్లేదు కదా. ఎవడైనా ఒక్కడైనా అదే లచ్చైనా అన్న అయితే ఎంచుకోవట్లేదని మీరు అడుగురా, నిలదీద్దరా. మా దగ్గర డబ్బులు లేవంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడికి మన ఊరి నాయకులకి రాష్ట్రం అంతా ఒకటే, ఆ నాయకులంతా ఒకటే. అది ఎలా చేస్తారు వీడంతే ద్వారా ప్రజలకు ఇస్తూ 2 గ్రామాల్లో బీఆర్కే గాని అలాగే సచివాలయం గాని సుమారు 4-5 కోట్లు ఆస్తి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా సంక్షేమం ఇవ్వడం జరిగింది. కానీ ఒక మోసపూరిత వాగ్దానాలతోటి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారమే పరమావధిగా అబద్ధాలని చెప్పి అధికారంలో రావడం జరిగింది. ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. త్వరలో తీర్పు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యక్రమాలు నడపాలని ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తూ దానికి మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి. కనీసం సూపర్ 1 కూడా మనకి అవ్వలేదు కదా, అమలు చేయలేదు కదా. తల్లికి వందనం అని చెప్పేసి అని ఒక పథకాన్ని పెట్టి ఆ పథకంలో ఎవరికి వేశారంటే, ఎలా వేశారంటే అది వారి సొంత ఎవరైతే ఉంటారో, సొంత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ లోకి 30, 40 అలాగే 100కు పైగా కూడా వాళ్ళ అకౌంట్ లోకి వచ్చే విధంగా ఒక తల్లిని ఎంచుకోవటం, ఆ రకంగా వాళ్ళు అకౌంట్ లో వేసుకోవటం జరిగింది. ఇది కానీ నిజంగానే పేదవారు అనుకున్న వాళ్ళు, నిజంగా పిల్లల్ని చదివిస్తున్న వారి అకౌంట్ లో చాలా మంది అకౌంట్ లో కూడా ఈ తల్లికి 100 మంది పథకం ఎవరికి పడలేదు. అంటే సగానికి పైగానే పడలేదు. వాళ్ళు చేస్తానన్న పనుల్లో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా నిర్వహించకపోగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అన్ని పథకాలు ఇవ్వటం జరిగింది. అదే కాదు, ఒక్క సంక్షేమమే చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ స్టాఫ్ ను కూడా లేకుండా ఇప్పుడు తారుమారు చేసేసి వాళ్ళని, అయితే కొన్ని సచివాలయంలో కొంతమంది స్టాఫ్ ఉంటే కొన్ని సచివాలయంలో కొంతమంది స్టాఫ్ ఉండేలా చేశారు. అంటే మళ్ళా ప్రభుత్వం ఏంటంటే ఇది వరకు మనం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, పంచాయతీల చుట్టూ ఏ రకంగా తిరిగామో మరలా పూర్వ వైభాగం తీసుకొచ్చిన దుస్థితి మరలా ఇప్పుడు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వయసు చిన్నదైనప్పుడు కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 4-5 కలిపి ఏదో రకంగా కొల్లమొడిచి ఏదో రకంగా ఆయన ఇక్కడ లేకుండా చేసి జైల్లో పెట్టి ఆ కార్యకర్తలను జైల్లో పెట్టి ఇవాళ నా మీద 5 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా కార్యకర్తలు బలంగా ఉన్నారో ప్రాణానికైనా తెగింతారని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఆయన ఎలా ఉన్నారో కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు ఉన్న మట్టికి. కాకపోతే ఏంటంటే మార్పు చేర్పులు చేంజ్ అయ్యే వాళ్ళు అవుతా ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. వాటి కోసం ఎవరు బాధపడద్దు. కానీ ఒకే ఒక నిర్ధారణ, జగన్మోహన్ గారు ఒక్క ఆయనైనా ఎవరు ఆయన వెంటలేకపోయినా ఆయన వెనకాల కార్యకర్తల బలం ఆయనకు ఉంది. అయినప్పటికి కూడా మరి ఏదో ఈ కూటమి ప్రభుత్వం పట్టుకుని అవసరం చేసేసి నానా ఇబ్బందులు పెట్టి స్కాములు ఉన్నాయని అవి ఉన్నాయని ఇప్పుడు నేనున్నాను. ఎక్కడ రూపాయి బిల్లు వేసి చేయడం తెలియదు. ఒక సెప్టీ ట్యాంక్ తిప్పుకుంటా ఉంటే కేసులు పెట్టారు. కనీసం నా పొలం నేను పోసుకుంటే కేసులు పెట్టారు. అనేక రకమైన ఇబ్బందులు పెట్టి ఈ రకంగా ఈ కార్యకర్తని మెంటల్ లక్ష్యమైన ఈ వ్యక్తిని ఉండకుండా చేస్తే కుప్పనపూడి ఎవరు జెండా కడతాడు, సీతారావు గారు మాట్లాడకూడదు. ఇలా ఇదే రకంగా కొనసాగితే ఎటువంటి పద్ధతి ప్రజలు అన్ని చూస్తున్నారు. సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 24 మంది లబ్ధిదారులకు 15,68,313 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజుబాబు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి, పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. 15 నెలలకు గాను భీమవరం నియోజకవర్గంలో 13 విడతలుగా 247 మందికి 2.25 కోట్ల రూపాయలను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి వైద్యం చేయించుకుంటే వారందరికీ కూడా సహాయ నిధి నుంచి సహకారం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 24 మందికి 15,68,313 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ఎల్ఓసి 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,24,76,218 రూపాయలు మన ఎన్డీఏ కూటమి వచ్చిన నుంచి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పేదవానికి ఈ చేయూతనివ్వటానికి చేసి ఈ సహకారం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా సుఖంగా జీవించడానికి అవకాశం కలిగింది. ఈ సహకారాలు అందించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.